533 run lead. India ki 100 number 81 for Virat Kohli, 161 by Jaiswal, and Australia 3 wickets down. Idi day 3 lo jarigina hangama in the first Border Gavaskar Trophy Test match at Perth. ఏం జరిగింది, ఎలా జరిగింది, స్పెషల్ మెన్షన్స్ ఎవరి గురించి మాట్లాడుకుందాం పదండి. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ డే 3 వాస్ ఫినామినల్ ఫర్ ఇండియా. డే 2 ఎలా అయితే డామినేట్ చేశారో డే 3ని కూడా డామినేట్ చేశారు. మధ్యలో ఒక చిన్న మినీ కొలాప్స్ ఒకటి చూసాం, కానీ అది పక్కన పెట్టేస్తే ఆడుకున్నారు. ఎలా అయితే తొక్కి పెట్టాలి ఆస్ట్రేలియాని, వాళ్ళని గ్రౌండ్ మించి లేవనివ్వకూడదు, డౌన్ ఆర్ వెన్ యువర్ అపోనెంట్ ఇస్ డౌన్ షుడ్ కీప్ దెమ్ డౌన్ అని మాట్లాడుకున్నామో అదే చేశారు. ఫుల్ మార్క్స్ టు ఇండియన్ బ్యాటర్స్. దాంట్లో అందరికంటే మొదట మాట్లాడుకోవాల్సింది జైస్వాల్ గురించి. దిస్ యంగ్స్టర్ ఆస్ట్రేలియాలో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడుతూ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 0కి అవుట్ అయ్యి 2 ఇన్నింగ్స్ లో 161 స్కోర్ చేశాడు. ఎంత కామ్ గా, ఎంత కంపోజ్డ్ గా ఆడాడు, ఎంత మెచ్యూరిటీ చూపించాడు. ఇంత చిన్న వయసులోనే ఇంత బాగా బ్యాటింగ్ చేయగలడం, ప్రతి చోట రన్ స్కోర్ చేయడం. వెస్టిండీస్ లో సెంచరీ, ఇండియాలో సెంచరీస్, ఇప్పుడు ఆస్ట్రేలియాలో సెంచరీ. He is a bona fide superstar for the future. And ఆస్ట్రేలియాలో అందరూ కూడా ఇప్పుడు తన గురించి గొప్పగా మాట్లాడుకోవడం మొదలు పెడతారు. మేబీ there's an exchange of the baton. రిలే రేస్ లో బ్యాట్ ఎక్స్చేంజ్ చేసినట్టుగా సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీకి చేశారు. మేబీ విరాట్ కోహ్లీ is exchanging that to somebody like a Jaiswal or a Gill. Looks like more Jaiswal because as an opener he's in phenomenal touch. తన యావరేజ్ చూసినా, తన స్ట్రైక్ రేట్ చూసినా, తను ఏ విధంగా సిక్స్లు కొడుతున్నాడని చూసినా, ఎంత కన్సిస్టెంట్ గా, మోస్ట్ ఇంపార్టెంట్లీ టైం ఆక్యుపై చేసి రన్ స్కోర్ చేస్తున్నాడు. T20 ఫార్మాట్ లో తన పేరు సంపాదించుకున్నాడు. కానీ టెస్ట్ మ్యాచెస్ లో కూడా నిలకడగా ఆడగలను, నేను అక్కడ ఉండగలను, నేను బోల్డెన్ రన్ స్కోర్ చేయగలను అని చూపిస్తున్నాడు. దట్స్ ది హాల్ మార్క్ ఆఫ్ ఎ వెరీ గుడ్ టెస్ట్ ప్లేయర్. అది జైస్వాల్ చేయడం నిజంగా ఇండియన్ టీంకి ఒక అదృష్టంగానే భావించాలి, ఒక వరంగానే భావించాలి. అండ్ ఇలా కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తూ ఉంటే గనక ఐ థింక్ ఇండియా ఇస్ ఇన్ అ వెరీ గుడ్ ప్లేస్. యంగ్స్టర్స్ అందరూ కూడా టెస్ట్ మ్యాచ్ కింద పెద్దపీట వేయడం నిజంగానే ప్రశంసనీయం. నాట్ జస్ట్ హిమ్, అది గిల్ కావచ్చు, జురేల్ కావచ్చు, నితీష్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇస్ జస్ట్ మేడ్ హిస్ డెబ్యూ. ఆఫ్ కోర్స్ ఈ యంగ్స్టర్స్ అందరూ కూడా వచ్చిన వాళ్ళు ఎవరైతే వస్తున్నారో, ఎవరికైతే అవకాశాలు వస్తున్నాయో, ఎవ్రీబడి వాంట్స్ టు పర్ఫార్మ్ ఎట్ ది హైయెస్ట్ లెవెల్. అండ్ T20 ఫార్మాట్ లో మాత్రమే కాదు, ఇలా లాంగ్ ఫామ్ లో కావాల్సినట్టుగా ఓపిక్ గా సెషన్ల తరబడి ఆడగలని చూపిస్తున్నారు. జైస్వాల్ ఈజ్ అట్ ద టాప్ ఆఫ్ ద ట్రీ యాజ్ ఫార్ as దట్ క్వాలిటీ ఈస్ కన్సర్న్. సో ఫినామినల్ నాకు తన నుంచి. అండ్ అవుట్ అయిన తప్పుడు కూడా 161కి అవుట్ అయినప్పుడు కూడా ఒక చాలా డిసప్పాయింట్మెంట్ ఉండింది. అంటే 161 మీద అవుట్ అయ్యాను, 200 కొట్టే ఛాన్స్ ఉంది అన్న ఒక బాధ ఏదైతే ఉంది చూసారా, అది గుడ్ ప్లేయర్స్ అండ్ గ్రేట్ ప్లేయర్స్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ చూపిస్తుంది. ఈజ్ నాట్ ఎ గ్రేట్ yet. He's on the journey towards that. He's already a very good player. So Jaiswal, I think he has my heart. Phenomenal performance. Tanu nuchi nachunte ganaka put a comment about him. Century number 81 for the king Virat Kohli. Ninna jarigina review or రోజుకి జరిగిన రివ్యూలో మాట్లాడుకుంది ఇదే, దట్ విరాట్ కోహ్లీకి పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ సెట్ చేసి పెట్టారు. ఎందుకంటే 100 ఓవర్లకు పైగా అయిపోతాయి, 110 ఓవర్ల తర్వాత వచ్చి బ్యాటింగ్ చేస్తాడు. ఆస్ట్రేలియన్ బౌలర్స్ అలిసిపోయి ఉంటారు, ఇండియా మంచి స్పాట్ లో ఉంటుంది, వికెట్ బాగుంది బ్యాటింగ్ చేయడానికి. దిస్ ఈస్ ద టైమ్ టు స్కోర్ దట్ సెంచరీ అని మాట్లాడుకున్నట్టుగానే చేశాడు. అండ్ ఎవర్ సిన్స్ హీ స్కోర్ దట్ ఆన్ డ్రైవ్ ఒకటి, ఒక స్ట్రైట్ డ్రైవ్ ఆడాడు. అది చూసినప్పటి నుంచి కూడా ఐ వాజ్ లైక్, మేబీ ఇట్స్ పాసిబుల్ టుడే, మేబీ దిస్ ఈస్ ద డే. ఆ 81st సెంచరీ వస్తుందేమో అనిపించింది. అండ్ దట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్. వెరీ గుడ్ నాక్, కామ్ గా కంపోజ్ గా ఆడాడు. తన బ్యాటింగ్ లో చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే ఫ్రంట్ ఫుట్ మీద ఎక్కువ కమిట్ అయిపోయాడు, అది అవ్వకుండా, ఎక్కువ రీచ్ అవుట్ అవ్వకుండా స్ట్రైట్ కాస్త చిన్నగా చేసి టెక్నికలీ స్మాల్ అడ్జస్ట్మెంట్స్. ఈజ్ అ గ్రేట్ ప్లేయర్, ఈజ్ అ ఛాంపియన్ ప్లేయర్. ఇది వేరేగా చెప్పాల్సిన పని లేదు. తను ఆ పని చేసుకున్నాడు, అడ్జస్ట్మెంట్ చేసుకున్నాడు కాబట్టి రన్స్ ఆటోమేటిక్ గా వచ్చేసాయి. ఇన్ఫాక్ట్ తను ఈ సంవత్సరం మొత్తం అంతా కూడా సెంచరీ స్కోర్ చేయకపోయినా ఇప్పటిదాకా ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ ఫార్మ్, ఆల్వేస్ స్కోరింగ్ రన్స్, ఊరిస్తూనే ఉన్నాడు, మురిపిస్తూనే ఉన్నాడు. అది కాస్త ఇవాళ పర్ఫార్మెన్స్ లోకి సెంచరీలో కన్వర్ట్ అయింది. సెంచరీ నెంబర్ 81 ఫర్ హిమ్. నవంబర్ లో ఐ థింక్ ఆ సెమీఫైనల్లో ICC వరల్డ్ కప్ లో స్కోర్ చేసిన సెంచరీ, తర్వాత మళ్ళీ పెద్ద గ్యాప్ తర్వాత ఇప్పుడే. అండ్ హోప్ఫుల్లీ దిస్ డజంట్ స్టాప్ హియర్. ఈ సిరీస్ లోనికి ఒక 2-3 సెంచరీలు కొడితే ఆ జర్నీ టువర్డ్స్ 100 కంటిన్యూ అవుతుంది. అండ్ దట్ విల్ బి గ్రేట్ ఫర్ హిమ్ అండ్ ఫర్ ఇండియన్ క్రికెట్ అండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆల్సో. సో విరాట్ కోహ్లీ అలా స్కోర్ చేయడం, దాంతో ఏమిటో జరిగిందంటే ఇండియాకి లీడ్ చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. చిన్న కాంట్రిబ్యూషన్స్. ఫస్ట్ ఇట్ వాజ్ వాషింగ్టన్, దెన్ అగైన్ ద డెబ్యూటెంట్ నితీష్ కుమార్ రెడ్డి తన ఐడల్ విరాట్ కోహ్లీతో కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ క్రియేట్ చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో టాప్ స్కోర్, 2 ఇన్నింగ్స్ లో 38 నాట్అవుట్. వెరీ గుడ్ డెబ్యూ ఫర్ నితీష్ కుమార్ రెడ్డి. బాల్ తోటి 2 ఇన్నింగ్స్ లో ఏమైనా వికెట్స్ ఏమన్నా వస్తే ఇల్ బి అ గుడ్ టెస్ట్ మ్యాచ్ రిమెంబర్ ఫర్ హిమ్. క్యాప్ ఇస్తున్నప్పుడు విరాట్ కోహ్లీ చెప్పాడు కూడా, టెస్ట్ మ్యాచ్ లో ఏం జరిగినా సరే యూ ఎంజాయ్ దిస్ మూమెంట్, దీనికోసమే నువ్వు కష్టపడ్డావు, ఇది నీకు దొరికింది, దీన్ని ఎంజాయ్ చేయమన్నాడు. అదే చేస్తున్నాడు తను కూడా. సో ఫుల్ మార్క్స్ నితీష్ కుమార్ రెడ్డి. అండ్ తన ఇంటర్వ్యూ వచ్చేస్తుంది. నాకు తెలుసు, నేను కూడా విరాట్ కోహ్లీ చెప్పినట్టుగానే మురిపించినట్టుగానే ప్రతి రివ్యూలో చెప్తున్నాను. It is coming. It's taking some time because we want to give the best possible output. So దాన్ని చక్కగా
క్రియేట్ చేస్తున్నాం అండ్ రూపుదిద్దుకోగానే మీ ముందుకు తీసుకొచ్చేస్తాం విత్ దట్ ఇంటర్వ్యూ విత్ నితీష్ కుమార్ రెడ్డి అండ్ ఐ కాంట్ వెయిట్ టు షో దట్ యూ వెరీ వెరీ గుడ్ నాక్ ఫ్రమ్ నితీష్ ఆల్సో. అలాగే ఆస్ట్రేలియా బ్యాటింగ్ వచ్చే ముందర వాళ్ళకి ఏమిటంటే అంటే 534 కావాలి. యాడ్ నుంచి కొట్టేది 534, 533 అంటే మైండ్ బ్లాక్ అవుద్ది అనమాట. దానికి తోడు బ్యాటింగ్ స్టార్ట్ అవ్వగానే మెక్స్విని బుమ్రాగా అవుట. ఇన్ఫాక్ట్ బుమ్రా 2 తీసుకున్నాడు, సిరాజ్ కూడా తీసుకున్నాడు. 3 డౌన్ ఫర్ 12. వాళ్ళకి ఇంకా 522 కావాలి విత్ 2 days లెఫ్ట్. 180 overs ఉన్నాయి. ఈ టెస్ట్ మ్యాచ్ ఇండియాది అన్లెస్ somehow ది వెదర్ ఇంటర్ఫియర్స్ ఆర్ ఎవరో అసలు వాళ్ళ జీవితంలోనే ఎప్పుడు ఊహించని, ఎవరు ఆశించని, ఎవరు ఎక్స్పెక్ట్ చేయనట్టుగా ఎవరన్నా బ్యాటింగ్ చేస్తే తప్ప ఆస్ట్రేలియా దీని నుంచి బయట రావడం కష్టం. ఎంతవరకు ఆడగలరు, ఎంతవరకు పొడిగించగలరు అనేది చూడాలి. 3 wickets తీసుకున్నారు కాబట్టి త్వరగా ర్యాప్అప్ చేస్తే రేపే మ్యాచ్ ఫినిష్ చేసేస్తే నథింగ్ లైక్ ఇట్ ఫర్ ఇండియా. విల్ బి అ డామినేటింగ్ విన్, స్పెషల్లీ 3-0 ఓడిపోయిన తర్వాత నాట్ అ లాట్ ఆఫ్ టీమ్స్ గేవ్ దెమ్ ఎ ఛాన్స్. నేను అప్పుడు కూడా చెప్పాను దట్ ఇండియా కెన్ యాక్చువల్లీ డూ బెటర్ బికాస్ ద బ్యాటింగ్ is suited to these conditions. స్పిన్ కంటే కూడా మనం ఫాస్ట్ బౌలింగ్ బెటర్ గా ఆడతామని. ఎస్, టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందర నాకు అనిపించింది దట్ విన్నింగ్ ద సిరీస్ 4-0 is extremely difficult అని. బట్ దిస్ ఇస్ అ స్టెప్ ఇన్ ద రైట్ డైరెక్షన్. ది హార్ట్ సేస్ yes, but the mind is always no. If the heart wins, I'll be more than happy. If my mind is proven wrong, I'll be the happiest person. And జరగడానికి అట్లీస్ట్ ఆ ఫస్ట్ స్టెప్ తీసుకున్నట్టుగా ఉన్నారు. పర్త్ లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ గెలిస్తే 1-0 లీడ్ లోకి వస్తే నథింగ్ లైక్ ఇట్. గోయింగ్ టు ద డే నైట్ టెస్ట్ మ్యాచ్ అడిలేడ్ స్ట్రాంగ్ పొజిషన్ లో వెళ్ళొచ్చు ఇండియా కూడా. అండ్ ఆస్ట్రేలియా కూడా దెబ్బ తగులుతుంది, కాస్త వెనక్కి వెళ్తారు, అక్కడి నుంచి ఎలా కమ్బ్యాక్ చేస్తారో కూడా చూడాలి. బట్ అఫ్ కోర్స్ దానికి కూడా ఈ మ్యాచ్ గెలవడం ఇంపార్టెంట్. Day 4 ఓపిక్ గా వికెట్స్ కోసం బౌలింగ్ చేస్తూ ఉండాలి. మధ్యలో అడపాదడపా పార్ట్నర్షిప్స్ వస్తాయి అనివార్యం, బట్ ఓపిక్ గా బౌలింగ్ చేస్తుంటే వికెట్స్ కూడా వస్తాయి. అదే చేస్తే కనుక Day 4 లో మ్యాచ్ ర్యాప్అప్ అయిపోవచ్చు. దానికి సంబంధించిన వీడియోలో రేపు మళ్ళీ కలుస్తా. ఆప్షన్ నడుస్తున్న టైంలో మధ్యలో చిన్న గ్యాప్ దొరికితే అక్కడ వచ్చి వీడియో చేస్తున్నాను. సో కొంచెం తొందరగా మాట్లాడినట్టుగా ఉండొచ్చు, కాస్త లేట్ కూడా అయ్యి ఉండొచ్చు కనుక ఐఎమ్ రియలీ సారీ. బట్ దీనికంటే మించి తొందరగా పంపించే అప్లోడ్ చేసే ఛాన్స్ నా దగ్గర లేదు, స్కోప్ మా దగ్గర లేదు. సో ఇఫ్ యూ లైక్ ది ఎఫర్ట్ దట్ యూర్ ట్రైంగ్ టు పుట్ ఇన్ ఎవ్రీ డే, మీ దగ్గర వీడియో కూడా తీసుకురావాలి ఒక చిన్న ఆసక్తి మా దగ్గర నుంచి ఏదైతే నచ్చితే కనుక హిట్ అ లైక్, put a comment, that will be encouraging to the entire team of Stump Tales, and subscribe చేసుకోండి ఇప్పటిదాకా చేసుకోకపోయింటే కనుక. If you enjoyed Virat Kohli century, let me know in the comments what do you think was the best shot. నాకైతే ఆ straight drive was the perfect shot of Virat Kohli. మీకేది నచ్చింది let me know, and I'll see you in the next video. Adios amigos.